సార్ చెప్పండి, మీరు అమరావతి స్కామ్ అని చెప్పి చెప్తున్నారు, ఇందులో పెద్ద ఎత్తున లక్షల కోట్ల అవినీతి అంటున్నారు. అసలు ఏం జరిగింది అమరావతి? అంటే తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజధాని అవసరం వచ్చింది. హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు రాజధానిగా ఉంటుందని, ఈ లోపల కొత్త రాజధాని నిర్మించుకోవడానికి సన్నాహాలు చేయడానికి అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉండాలి అని శివరామకృష్ణన్ గారి అధ్యక్షంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ శివరామకృష్ణన్ కమిటీ అధ్యయనం చేస్తున్న ఆ సమయంలోనే ప్యారలల్గా నారాయణ కమిటీ అని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీ వేశారు. కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం నియమించిన కమిటీ నివేదిక బహిర్గతం చేయకుండానే నారాయణ గారి కమిటీ ఒక రిపోర్టు ద్వారా ఈ అమరావతి అనే ఏరియాలో రాజధాని నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. శివరామకృష్ణ గారు ఏం చెప్పారంటే, రాష్ట్ర విభజనకి ముఖ్య కారణం అంటే తెలంగాణ విభజనకి ముఖ్య కారణం తెలంగాణ ఒకచోట అభివృద్ధి చెందటం వలన ఈ రాష్ట్రం మొత్తం మాకు కావాలి అని చెప్పేసి ఒక డిమాండ్ వచ్చింది. ఈసారి ఆ పొరపాటు చేయకుండా అన్నీ ఒకే చోట కాకుండా డివైడ్ చేసి చెప్పడం జరిగింది, సిఫార్సు చేయడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ ఒకే చోట అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి దాని చుట్టూ నవ నగరాలు అని చెప్పి రకరకాల కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎక్కడైనా సరే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ రాజధాని నిర్మిద్దామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన సర్వే ప్రకారము ఒకే చోట 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడా లేదు, కాబట్టి భూమి సేకరణ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎక్కడైనా సరే రాజధాని కట్టాలంటే భూమి కావాలి. భూమి 2 విధాలుగా మనము అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ భూమి అంటే ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ ప్రభుత్వ భూమి కానీ లేకపోతే రిజర్వ్డ్ ఫారెస్ట్ని దాన్ని డీరిజర్వ్ చేసి కానీ అక్కడ రాజధాని కట్టుకోవచ్చు. లేదా రైతులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న భూమిని కొనుగోలు చేస్తే అది ప్రభుత్వ భూమి అవుతుంది, దాంట్లో రాజధాని కట్టడం. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రభుత్వ భూమి కానీ లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్న భూమిని కొనుగోలు చేసి గవర్నమెంట్ చేయాలి. ఇవి 2 చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అంటే అప్పటికే అంటే ప్రభుత్వం ఏర్పాటు కాకముందర ఏడాది ముందర 2013 భూసేకరణ చట్టం ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ఏం చెప్తుందంటే, అర్బన్ ఏరియాస్లో అయితే మీరు రెవెన్యూ రికార్డ్స్లో నమోదైన లావాదేవీల దానికి డబుల్ ఇవ్వాలని. అర్బన్ ఏరియాలో అయితే రెవెన్యూ రికార్డులో ఉన్న వాల్యూకి డబుల్ ఇవ్వాలి. రూరల్ ఏరియాస్లో 4 times ఇవ్వాలి. ఓకే. సో ఈ చంద్రబాబు దాని ప్రకారము మీరు చట్టబద్ధంగా ఆ విలువ కనుక రైతుకు చెల్లిస్తే రైతులు దాన్ని నో అనడానికి లేదు. ఇంకా చట్టబద్ధంగా భూమికి బలవంతం అయినా సరే తీసుకోవచ్చు. సో ఈ గవర్నమెంట్ ల్యాండ్లోనూ కట్టకుండా 2013 భూసేకరణ చట్టం తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు గారు కొత్త ఇదే పాలసీ కూడా తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2016 జనవరి 1వ తారీఖు నాడు అది జీవోగా విడుదలైంది. అదేం చెప్తుందంటే, రైతు గనక ఒక పైసా కూడా తీసుకోకుండా అతను భూమి ప్రభుత్వానికి అప్పచెప్పితే, అంటే ఉచితంగా అప్పచెప్పితే ప్రభుత్వం అతనికి ఈ రోడ్లు డెవలప్ చేసి, రోడ్లు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా డెవలప్ చేసి 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తుంది. అంటే అది మారుతుంది. వెట్ ల్యాండ్ అయితే ఒకలాగా, డ్రై ల్యాండ్ అయితే ఒకలాగా ఉందన్నమాట. సో మనము 1200 గజాలు అనుకుందాం. తక్కువనే ఇస్తున్నా, ఎక్కువ ఏమి వేయట్లేదు. కొన్ని చోట్ల ఎక్కువ కూడా ఉంది. సో 1200 గజాలు రైతుకి డెవలప్ చేసి ఇస్తుంది. ఒక ఎకరాలో 4840 గజాలు ఉంటాయి. 4840 గజాల్లో ఈ 1200 గజాలు మనం లెక్క తీసుకుంటే 25% భూమి అవుతుంది. ఈ రైతులకు 25% ఇవ్వ తర్వాత ఈ రోడ్లకి భూమి కావాలి, పార్కులు, యూనివర్సిటీస్, హెల్త్ హాస్పిటల్స్, మళ్ళీ గవర్నమెంట్ బిల్డింగ్స్, వీటన్నిటి కోసం వీకర్ సెక్షన్స్కి హౌసింగ్, వీటన్నిటి కోసం 50% తీసి పక్కన పెట్టారు. ఈ 50% పోతే అంటే రైతులకు 25%, వీటన్నిటికి 50% పోతే ఇంకా ప్రభుత్వం దగ్గర 25% భూమి. ప్రభుత్వ భవనాలు కాదు, ప్రభుత్వ ఆస్తి. ఈ ప్రభుత్వ భవనాలన్నీ 50%లోనే. 50%లో భవనాలు అవన్నీ వస్తాయి. ఇది ఓన్లీ ఓపెన్ ల్యాండ్ గా గవర్నమెంట్ అంటే అది స్కాటర్డ్ ఉంటుంది. మొత్తం ఒక దగ్గర చేస్తే అది ఒక 25% అవుతుంది. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఏమంటున్నారంటే,
ఒక 6 నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో అమరావతి గనక రాజధానిగా కొనసాగి ఉంటే ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆస్తి మిగిలేది అంటున్నారు. 2 లక్షల నుంచి 5 లక్షలు, 5 లక్షల కోట్ల వరకు. 2 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు ఆస్తి మిగిలేది అని అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ప్రభుత్వానికి కేటాయించిన 25% భూమి విలువ 5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లకు చేరుండేది అంటున్నారు. ఓకే, ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్క ప్రకారమే మరి 25% ప్రభుత్వ భూమి విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతులకు కూడా 25% భూమి ఇస్తున్నారు కదా. అవును, దాని విలువ ఎంత అవుతుంది అప్పుడు? దాని విలువ కూడా సేమ్ అవుతుంది, 5 లక్షల కోట్లు అవుతుంది. 5 లక్షల కోట్లు అయితే మొత్తము రైతులు ఎంతమంది రైతులు ఇస్తున్నారంటే 29,000 మంది రైతులు కలిసి 34,323 ఎకరాల భూమి ఇస్తున్నారు. 34,323. ఓకే, సో మనం 34,350 అనుకున్నాం. సో మనము దీన్ని రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నా. దీన్ని కొనడానికి ఎంత అవుతుండే? 2013 భూసేకరణ చట్టం ప్రకారము ఎంత అవుతుండే, ఆ రోజు మార్కెట్ విలువ ప్రకారము కొంటే ఎంత అవుతుండే అనేది మనం లెక్కేయాలి. 2013 భూసేకరణ ఏం చెప్తుందంటే మీరు మార్కెట్ రెవెన్యూ రికార్డ్స్లో లావాదేవీలు జరిగిన స్టాంప్ డ్యూటీకి 4 times పెంచి ఇవ్వాలి అన్నారు. ఈ 29 గ్రామాలు, ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు. ₹1,00,000 ఉంటే 4 లక్షలు ఇవ్వాలి. 4 లక్షలు ఇవ్వాలి. సో 2 నుంచి 3 లక్షలే ఉంది గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం. అక్కడ ఉన్న లావాదేవీలు జరిగింది 2 నుంచి 3 లక్షలు ఉంది. స్టాంప్ డ్యూటీ ఏదైతే మనం అమ్మకాలు కొనుగోలు కడతామో అది మనం 3 లక్షలు వేసుకున్నా కానీ 12 లక్షలు అవుతుంది. 2 లక్షలు వేసుకుంటే 8 లక్షలు అవుతుంది. మార్కెట్ వాల్యూ ఎంత ఉందయ్యా అంటే అది కూడా అంతే ఉంది, దాదాపు 8 నుంచి 10-12 లక్షలు. ఓకే, మార్కెట్ వాల్యూ ప్లస్ 4 times రెవెన్యూ రికార్డ్ వాల్యూ కూడా సేమ్ ఉంది. సేమ్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడున్న ధరకే రైతులు ఎవరైనా సరే భూమి ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం బదులు మీ ఎకరం రమారమి యావరేజ్గా మేము 10 లక్షల రూపాయలు విలువ కడుతున్నాము మార్కెట్ రేటు, దాన్ని నేను డబుల్ చేసి ఇస్తా అని చట్టం తీసుకొచ్చుంటే బాగుంటుండే. అంటే 10 లక్షలు ఉంటే 20 లక్షలు ఎకరానికి మార్కెట్ రేట్కి. నేను గవర్నమెంట్ రికార్డ్ రేట్ చెప్తలేను, మార్కెట్ రేట్కి డబుల్. ఓకే, అప్పుడు రైతులు ఏమవుతుంది? ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వలేదు అనుకోండి, నేను వ్యవసాయమే చేస్తాను అనుకున్నాను. బాబు ఇక్కడ నీకు ఎకరం ఉంది రైతు, ఇదే పంటలు పండే భూమి, ఇంతే సారవంతమైన భూమి, ఈ 34,000 ఎకరాల బయట నీకు 2 ఎకరాలు ఇస్తా. ఇక్కడ ఎకరా బదులు బయట 2 ఎకరాలు ఇస్తా. ఓకే, ఈ కూడా ఒక ఆప్షన్ పెట్టిండొచ్చు కదా. అప్పుడు ఏమంటాడు? నేను వ్యవసాయమే చేయాలనుకున్న వ్యక్తి ఏమంటాడు? ఎకరానికి 2 ఎకరాలు అవుతుంది, 10 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు అవుతుంది. అప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అయితే మీ మార్కెట్ వాల్యూకి డబుల్ మార్కెట్ వాల్యూ ఇస్తా, లేకపోతే ఇవే పంటలు పండే భూమి, ఇదే సారవంత భూమి బయట డబుల్ ఇస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు చేసి ఉండాల్సింది. దీన్ని చేయకపోవడం వల్ల ఏం నష్టం జరిగింది అనేది మనం చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారము 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అవుతుందని చెప్తున్నాం. రైతులకు పోయే 25% విలువ కూడా 5 లక్షల కోట్లు అవుతుంది. 5 లక్షల కోట్లు డివైడెడ్ బై ఈ 34,300 ఎకరాలు మనం అయితే ఉన్నదో డివైడ్ చేస్తే ఎకరం 14.5 కోట్లు పడుతుంది. 14.5 కోట్లు ఎకరం, 15 కోట్లు అనుకుందాం. అంటే 10 లక్షల విలువైన భూమి ఒక ఎకరం ఇస్తే ఇప్పుడు అది 15 కోట్లు అయింది. అది 15 కోట్లు అవుతుంది. ఈ భూమి ఇచ్చి త్యాగం చేశారు అంటున్నారు. ఉచితంగా భూములు ఇచ్చారు కదా అప్పుడు. అట్లయితే మీరు ఉచితంగా భూమి ఇస్తే మరి రిటర్న్ ఏం తీసుకోవద్దు కదా. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా భూములు. అవును, ఇప్పుడు దాన్ని త్యాగం అంటున్నారు, ఉచితంగా ఇచ్చినామంటున్నారు. కేవలం మాకు 25% మాత్రమే మేము తీసుకుంటున్నాము, 75% గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాం అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక త్యాగం చేసామంటున్నారు. అంటే నేను ఒక 10 లక్షలు ఇస్తే నాకు 15 కోట్ల ప్రతిఫలం వస్తే దాన్ని ఏ భాషల్లో త్యాగం అంటారు? నాకు తెలిసి భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల భాషలో దేనిని దాన్ని అయితే త్యాగం అన్నారు. అది మల్టిప్లై కాదు, ఇంకెక్కువ అవుతుంది. అంటే ఒక ఎకరం రాజధానికి 10 లక్షల విలువైన భూమి ఒక ఎకరం రాజధానికి ఇస్తే దాంతో వచ్చే ప్రతిఫలంతో అదే 10 లక్షల విలువైన భూమి 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఒక ఎకరం ఆసామి వచ్చిన ప్రతిఫలంతో 10 లక్షల విలువైన భూమి కొంటే 150 ఎకరాలకు ఆసామి అవుతాడు. దానిని త్యాగమంటున్నారు అని నమ్మమంటున్నారు. మనం ఫస్ట్ బండి సార్, మేము ప్రభుత్వానికి ఇచ్చిన దాంట్లో 25% మాత్రమే మాకు వాల్యూ కడుతున్నారు, 75% ప్రభుత్వంకి ఇస్తున్నాం అంటున్నారు. ఎవరు చివర పువ్వు పెడుతున్నాం?
ఎందుకు ఇస్తున్నావు 25%? అక్కడ రోడ్లు ఏమంటున్నావు, కరెంట్ సప్లై ఇవ్వమంటున్నావు, డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వమంటున్నావు, పార్కులు కట్టమంటున్నావు, హాస్పిటల్స్ కట్టమంటున్నావు, అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు కట్టమంటున్నావు. ఇవన్నీ కడితేనే కదా నువ్వు 25% తీసుకున్నా కానీ దాని విలువ 15 కోట్లు అవుతుంది కదా. అవును. నీ భూమి విలువ 10 లక్షల నుంచి నీకు ప్రతిఫలం ఆశించేది 15 కోట్లకు పెంచుకోవడానికి ఈ 75% ఇచ్చినావు నువ్వు. అంటే ఇప్పుడు మొత్తం చాలా ఏం చేయలేదు. గతంలో ఉన్న భూమి ధర కంటే ఇది ఎక్కువైపోయింది, ఇంకా 150 రెట్లు 150 రెట్లు ఎక్కువైపోయింది. సో దీన్ని ఏ భాషలో దీన్ని త్యాగం అంటూ నాకైతే అర్థం కాలేదు. ఇది పక్కా స్కామ్. పక్కా స్కామ్ ఎట్లా చెప్తానంటే ఇంకొక విషయం, అసలు ఈ